చిన్న చిన్న కొంతమంది అపార్థం చేసుకుంటున్నారు. సార్ రైతు బంధు 10 ఎకరాల కాడికే బంద్ చేయాలి సార్ అంటున్నారు. నేను రైతు బంధు ఇచ్చింది ఎకరాలకు కాదు, 10కి కాదు, 5కి కాదు, 15కి కాదు. తెలంగాణ రాకముందు 50 ఎకరాల రైతులు కూడా మహబూబ్ నగర్ వాళ్ళు వచ్చి ఆటో రిక్షాలు నడిపించారు. కరువు పాలై గూడు చెదిరిన పక్షులాగా ఆయన తెలంగాణ బిడ్డలు. కరెంటు రాదు, నీళ్లు రావు, 1000 ఫీట్ ఎత్తే బోర్లు, ఒక్కొక్క రైతు 50 బోర్లు వేసుడు, 10 బోర్లు వేసుడు, పుస్తె బోగులు అమ్ముకున్నాడు. చెల్లా చెదురై గూడు చెదిరిన పక్షుల్లాగా అయినుండే. ఇవాళ నాకు గుండెల నిండే సంతోషం ఉంది. మా ఎమ్మెల్యేలు చెప్తున్నారు, మా మంత్రులు చెప్తున్నారు, సార్ ఒక్కొక్క ఊర్లో బొడ్రాయి పండుగ చేస్తే లక్షలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా జరుపుకుంటారు ప్రజలంటే, ఇంకా అంతకన్నా మనకు కావాల్సిన సంతోషం ఏందని నేను చెప్తున్నాను. తెలంగాణలో వ్యవసాయ వృద్ధి చేయడానికి, వ్యవసాయ స్థిరీకరణ చేయడానికి అమలు చేస్తున్న పాలసీ రైతు బంధు. వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో పదిలపరిచి పటిష్టం చేసి నా రైతులు బిచ్చం పెట్టే స్థాయికి, వాళ్ళ బిచ్చం ఎత్తుకునే స్థాయికి కాదు. అది రైతు బంధు, అది ఉచిత విద్యుత్తు. తెలంగాణ రైతును ఎవడన్నా నువ్వు ఎన్ని హెచ్పి ఉన్నది అనే కొడుకెవడని ఉన్నాడా? ఇలా నువ్వు ఎన్ని మోటార్లు పెడుతున్నావు ఎవడని అడుగుతుండా? అందుకే పంటలు వస్తున్నాయి, అందుకే పండిస్తారు. ఆ స్వేచ్ఛ, ఆ శక్తి నా రైతాంగానికి రావాలని నేను అనుకున్నా. ఇలా దగ్గర వస్తుంది. అది నేను సఫలీకృతం అవుతున్నా. లక్షల టన్నుల ధాన్యం పండిస్తాను తెలంగాణ. బట్టకు పొట్టకు సాగు లేకుండా అయింది నా తెలంగాణ. ఇలా నా రైతులు ఇంటి ముందరికి కూడా వస్తే షార్ట్ని బడ్డు పెట్టే స్థాయికి చేరుకుంటుంది. అది నేను కోరుకున్న తెలంగాణ తప్ప ఇట్స్ ఎ పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్. వాళ్ళ భూములకు రక్షణ ఇచ్చిన ధరణి ద్వారా వాళ్ళకి రైతు బంధు ఇస్తానం, పెట్టుబడి ఎన్ని కష్టాలు పడైనా ఫ్రీ కరెంట్ ఇస్తానము, సంవత్సరానికి 10,000 11,000 కోట్ల సబ్సిడీ గవర్నమెంట్ భరించి ఇస్తానము. ఇవన్నీ వాస్తవాలు కావా?